హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఫర్ ఇంజనీర్స్ గురించి మాట్లాడదాం. 24-25 ఈ జాబ్ క్యాలెండర్ అనేది మన రేవంత్ అన్న కానుక ఫర్ ఆల్ ది నిరుద్యోగులు. క్యాలెండర్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటాం, ఒక పద్ధతి ప్రకారము మనము షెడ్యూల్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో ఈ రకంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్నను అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి జాబ్ క్యాలెండర్ మహారాష్ట్రలో నడుస్తోంది. ప్రతి ఇయర్ మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కొన్ని పోస్టులు అయితే వస్తాయి. ఒక పద్ధతి ప్రకారం వాళ్లకు రిక్రూట్మెంట్ ప్రతి ఇయర్ నడుస్తుంది. మన యూపీఎస్సి జాబ్స్ లాగా మహారాష్ట్ర నడుపుతోంది ఆల్రెడీ. సో ఇప్పుడు మన తెలంగాణలో కూడా అదే పద్ధతి అవలంబించనున్నారు. మన ఇంజనీరింగ్ పోస్టులను చూసుకుంటే, అంటే ఫర్ ఇంజనీర్స్ పోస్టులను చూసుకుంటే, మనము 2 రకాల పోస్టులకు మనము మాత్రమే ఈ 2 రకాల పోస్టులకు అర్హులవుతాం. నాన్ ఇంజనీర్ వాళ్ళు ఈ పోస్టులు రాయడానికి లేదు. ఫస్ట్ చూడండి, ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పిడిసిఎల్, టీజీ ఎస్పిడిసిఎల్. అంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రెస్టీజియస్ పోస్టుల కోసము అక్టోబర్ 24th నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. జనవరి 25th ఎగ్జామ్ ఉంటుంది. సో నోటిఫికేషన్ డేట్, ఎగ్జామ్ డేట్. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ అండ్ అదర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే 24th అక్టోబర్ వస్తుందన్నమాట. టీజీ ట్రాన్స్కో, ప్రీవియస్లీ టీఎస్ ట్రాన్స్కో కదా, అది టీజీ చేశారు. టీజీ ట్రాన్స్కో నిర్వహిస్తుంది. బీఈ, బీటెక్, డిప్లొమా అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, అదర్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇంజనీర్స్కు డిప్లొమా క్వాలిఫికేషన్ కదా, మిగతా వాటికి ఇంజనీరింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. మన జనరల్గా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, మెకానికల్, సివిల్లో పోస్టులు ఉంటాయి. ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏం కథ అనేది నోటిఫికేషన్ విడుదలయ్యే టైంకు మనకు క్లారిటీ అయితే దొరుకుతుంది. కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏమి అని చూడకుండా మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అలానే సెకండ్ గెజిటెడ్ కేటగిరీ, అంటే ఇక్కడ మీరు గ్రీన్ పెన్ వాడుకోవచ్చు. ఇది ట్రాన్స్కో ఒక డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ మీరు గెజిటెడ్ పోస్ట్ అనలేరు. ఈ కేటగిరీలో గెజిటెడ్ పోస్టులు గ్రీనింగ్ వాడుకోవచ్చు, మీరు అటెస్టేషన్లు కూడా చేసుకోవచ్చు. డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, ఏడబ్ల్ఈ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. సో ఇందులో కూడా అక్టోబర్ 24th నోటిఫికేషన్ జారీ అవుతుంది. జనవరి 25th ఎగ్జామ్ ఖరారైపోయాయి. అండ్ ఇది ఇంతకుముందు టీఎస్పిఎస్సి, ఇప్పుడు టీజీపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అన్నీ ఆన్లైన్ ఎగ్జామ్సే, ఇప్పుడు అన్నీ ఆన్లైన్ ఎగ్జామ్సే, ఆఫ్లైన్ అనేది ఉండదు. బీఈ, బీటెక్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ ఏఈ పోస్టులు కూడా ఇందులోనే యాడ్ అవుతాయి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఇందులో కూడా యాడ్ అవుతాయి. సో అసిస్టెంట్ ఇంజనీర్స్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మనము ఎన్ని పోస్టులు ఏంటి అనేది లేకుండా ఈ రోజు నుంచినే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అక్టోబర్లో కదా, తర్వాత స్టార్ట్ చేద్దామని మీరు అనుకున్నారంటే మీ ఫ్రెండ్స్ అందరూ ఈ రోజు నుంచినే స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసి రన్నింగ్లో ఉన్నారు, ఆల్రెడీ టాప్ గేర్లో రన్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను దాటి మనం ముందుకెళ్ళాలి అనుకుంటే ప్రిపరేషన్ మీరు కూడా క్యాలెండర్ రెడీ చేసుకోవాలి. ప్రిపరేషన్ క్యాలెండర్ రెడీ చేసుకోవాలి. క్యాలెండర్ వల్ల యూజ్ ఏంటి అంటే మీరు టార్గెట్ రీచ్ అవుతున్నారా లేదా, ఎంత వెనకబడుతున్నాము, ఎంత స్పీడ్గా ముందుకెళ్ళాలనేది తెలుస్తుంది. సో క్యాలెండర్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే డేట్ ఫిక్స్. ఇంతకుముందు అలా ఉండేది కాదు. మెయిన్గా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకంజ వేయడానికి నిరుద్యోగులే ఒక రకంగా కారణం, అది మీకు తెలుసు. ఎందుకంటే లాగాన్ అయిపోయాయి. ఇలా పర్టికులర్ ఫిక్స్డ్ డేట్లు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు.
ఈవెన్ జగనన్న ప్రభుత్వం కూడా అలానే అయింది. సో కాబట్టి ఇది చాలా మటుకు మంచి మూవ్ బై ప్రజెంట్ గవర్నమెంట్. సో మనము ఏడబలి ఈ పోస్టుల గురించి, గెజిటెడ్ పోస్టుల గురించి చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిట్లోనూ వేకెన్సీస్ రావచ్చు. ఎన్ని వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ సమయానికి తెలుస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ లోపట కొన్ని యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో R&B, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, RWS అంటే రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, వీటిలో ఉద్యోగాలు ఉంటాయన్నమాట. అన్ని గజెటెడ్ పోస్ట్. సాలరీ అరౌండ్ 70 to 75,000 పర్ మంత్ వస్తుందన్నమాట. అంటే కొద్దిగా హెచ్ఆర్ఏ వేరియేషన్లు సిటీలో కానీ, జిల్లాలో కానీ, పల్లెటూర్లలో కానీ వేరియేషన్ ఉండొచ్చు. కానీ అరౌండ్ 70 to 75 అంటే మంచి శాలరీ. దట్టు సాఫ్ట్వేర్లో ఏంటంటే మీరు వర్క్ చేయకపోతే తీసి పడేస్తాడు. ఇక్కడ అలా కాదు, ఒకసారి ఎంటర్ అయ్యారంటే మీరు రిటైర్మెంట్ వరకు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులలో శాలరీ ఇంకొక 10,000 ఎక్స్ట్రానే ఉంటుంది కంపేర్ టు ఈ గజెటెడ్ పోస్టులు, గవర్నమెంట్ పోస్టులు. అంటే ద సెక్యూరిటీ అనేది గ్యారంటీ ఉంటుంది. ప్లస్ లైఫ్ అనేది మనము కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకోవచ్చు టిల్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ రోజు నుంచినే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీరు కాంపిటీషన్లో ఫ్లోట్ అవ్వగలరు, ముందుకెళ్ళగలరు. ఎందుకంటే మీరు మీ ప్రత్యర్థులతో అంటే మీ ఫ్రెండ్స్ తోటి కంపీట్ చేసి ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆ కాంపిటీషన్లో వాళ్ళకన్నా మీరు కొద్దిగా ముందుండాలి. కొద్దిగా ముందుండాలంటే మీరు స్పెషాలిటీ, ఎక్స్ట్రా స్పెషాలిటీ చూపించగలగాలి. నౌ కమింగ్ టు ద ప్రిపరేషన్. యాక్చువల్లీ 2 కేటగిరీస్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఈవెన్ మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అయినా, మన ఇంజనీరింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయినా 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ టెక్నికల్. ఎస్పెషలీ మన ఇంజనీర్స్ మనము ఇందులో వీక్గా ఉంటాం కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. జనరల్ స్టడీస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. చాలామంది టెక్నికల్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఈరోజు ఎగ్జామ్ పెట్టినా కూడా ఇందులో 90% కొట్టగలిగే శక్తి ఉంటుంది, కానీ ఇందులో వీక్గా ఉంటారు. ఇంజనీర్స్ ఆర్ పూర్ ఇన్ జనరల్. కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికోసం స్పెషల్ స్ట్రాటజీ వాడండి. మీరు అన్ని థియరీ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక షార్ట్ నోట్స్లో తయారు చేసుకుంటూ దాన్ని రెగ్యులర్గా రివిజన్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద టెక్నికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ అండ్ సివిల్ పీపుల్ అర్హులు కదా. మన ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, ట్రిపుల్ వాళ్ళకు వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. అదే మన జనరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో టీజీపీఎస్సీలో సివిల్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, మెకానికల్ వాళ్ళకు మధ్యలో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ 3 డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు అర్హులు కారు యాజ్ పర్ ది ప్రీవియస్ నోటిఫికేషన్స్ ప్రకారం. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో ఏమైనా ఫైనల్ ఇయర్ వాళ్ళకి అవకాశం ఇస్తే అది యాడెడ్ అడ్వాంటేజ్. బట్ ఆల్రెడీ డిప్లొమా హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ లెవెల్ ఎగ్జామ్స్కు మీరు స్టార్ట్ చేసుకోండి. సో జనరల్ స్టడీస్ పైన ఫోకస్ ఎక్కువగా చేయండి. బాగా మార్జినల్ డిఫరెన్స్ జనరల్ స్టడీస్లోనే వస్తుంది. ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ జనరల్ స్టడీస్. నౌ కమింగ్ టు ద కోర్సెస్ ఆఫర్డ్ బై ఎస్. మన ఎస్ వీటన్నిటిలోనూ కోచింగ్ ఇస్తుంది. క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది, అంటే డైరెక్ట్ టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్. దీన్ని ఆఫ్లైన్ కోచింగ్ అంటాము. లైవ్ క్లాసెస్ అంటే ఒక పర్టికులర్ టైంలో వీ హ్యావ్ లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ కూడా మన ఏస్ ఆఫర్ చేస్తోంది. ఇంతకుముందే జస్ట్ మొన్ననే వచ్చిన ఏడబ్ల్యూ రిజల్ట్స్ గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ హూ గాట్
జాబ్స్, హూ గాట్ ప్రొవిజనల్ సెలక్షన్ జాబ్స్, అందరూ మన ఏజ్ స్టూడెంట్సే ఉంటారు. కావలిస్తే మీరు విచారించుకోండి. మన సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ క్లాస్ రూమ్ స్టూడెంట్సే ఉంటారు, మిగిలిన వర్గాలు కూడా ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటారు. సో కమింగ్ టు ద క్లాస్ రూమ్ కోచింగ్. క్లాస్ రూమ్ కోచింగ్ మనకు తెలుసు, మన రెగ్యులర్ కాలేజీలో లాగానే టీచర్ మీకు టీచ్ చేస్తాడు, మీరు కూర్చొని వింటూ ఉంటారు. దానితోటి మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది బాగా కనిపిస్తుంది. ప్లస్ డైరెక్ట్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, అరే సార్ ఆగు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి అని అడగచ్చు. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ క్లాస్ రూమ్. ఈవెన్ మన ఫ్యాకల్టీ అందరూ మధ్యలో ఆపినా కూడా ఓపికగా సమాధానం ఇస్తారు. కాబట్టి అది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అరే సార్ కొద్దిగా స్పీడ్ వెళ్తున్నారు, స్పీడ్ తగ్గించండి, అరే సార్ స్పీడ్ పెంచండి, అలా కూడా మీరు అడగచ్చు. సో యూ కెన్ ఫీల్ ద కాంపిటీషన్ ఆల్సో. అంటే మన పక్కన ఉన్న స్టూడెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఆన్సర్స్ ఎలా ఇస్తున్నారు, మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేది మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. అంటే పిల్లలు ఎంత శ్రద్ధగా ఉంటున్నారు, ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా ఇండైరెక్ట్గా మోటివేషన్ వస్తుంది. ఆ మోటివేషన్ వస్తే చాలు, మోటివేషన్ తోటి ముందుకెళ్ళిపోతాం. సో మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, మనం కరెక్ట్గానే వెళ్తున్నామా లేదా, మనం ఏమైనా తేడాగా ఉన్నామా అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట క్లాస్ రూమ్లో. ఎందుకంటే మిగతా పిల్లలు వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ జనరల్ నేచర్ని బట్టి వాళ్ళకన్నా మనం బెటర్ ఉన్నామా లేకపోతే వాళ్ళకన్నా తక్కువలో ఉన్నామా అనే డైరెక్షన్ తెలిసిపోతుంది. మెయిన్లీ మోటివేట్ అయిపోవచ్చు. మోటివేషన్ అనేది క్లాస్ రూమ్లో బాగా నడుస్తుంది అనమాట. డైరెక్ట్గా క్లాస్ అయిన తర్వాత మీరు డౌట్స్ అడగచ్చు. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఏ పర్టికులర్ క్లాస్ ఫేస్ టు ఫేస్ టీచర్ను డౌట్లు అడగచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. క్లాస్ రూమ్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసి ఎక్కడైనా డౌట్లు ఉంటే అన్నీ పట్టుకొచ్చి లిస్ట్ పట్టుకొచ్చి మీరు డైరెక్ట్లీ అరే సార్ కూర్చో, ఆన్సర్ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పు, ఇంకో రకంగా చెప్పు అని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఫ్యాకల్టీని బాగా యూస్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ ఆన్లైన్ యాప్ ఒకటి ఉంటుంది. ఆన్లైన్ యాప్లో మీకు ఏదైనా ఒక క్వశ్చన్ డౌట్ ఉందనుకోండి, ఆ డౌట్ను మీరు పోస్ట్ చేయొచ్చు. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పోస్ట్ చేస్తే మీకు ఇమ్మీడియట్లీ కరస్పాండింగ్ టీచర్ దానిని ఒక 24 hours లోపల మీకు రిప్లై ఇస్తారు. మ్యాక్సిమం చెప్తున్నాను 24 hours అని, ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ ట్రెండింగ్ యాప్ అనమాట. దీని యాక్సెస్ కూడా మీకు దొరుకుతుంది ఫర్ క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ అడ్వాంటేజ్ అది డిఫరెంట్. ఏదో కరోనా టైంలో కొద్దిగా ఆ క్లాసెస్ మన జనరల్ క్లాసెస్ కొద్దిగా అటు ఇటు అయ్యాయి కానీ బట్ దాని అడ్వాంటేజ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ కమింగ్ టు లైవ్ క్లాసెస్. లైవ్ క్లాసెస్ అంటే ఒక పర్టికులర్ టైమింగ్లో ఒక ఫిక్స్డ్ టైమింగ్ స్లాట్లో మీకు క్లాస్ నడుస్తుందన్నమాట. అంటే క్లాసు టీచర్ ఆన్లైన్లో చెప్తూ ఉంటాడు. ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 to 8 ఆ టైంలో టీచర్ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మీరు ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ క్లాసులు వినొచ్చు. ఇది కూడా బాగుంటుంది ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం. అంటే ఆ క్లాసు షెడ్యూల్ టైంలో మీరు ఫ్రీగా ఉంటే కూర్చొని వినొచ్చు. ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు లేకపోతే ఆల్రెడీ ఎంగేజ్ అయిన వాళ్ళకు ఈ లైవ్ క్లాసెస్ కొద్దిగా కష్టమవుతుంది. కానీ లైవ్ క్లాసెస్ ఎప్పుడు అడ్వాంటేజ్ అవుతుందంటే మీరు ఎక్కడో మారుమూల ఒక ప్లేస్లో ఉన్నారు, మీరు ఇంట్లో ఉండాలి, మీ పేరెంట్స్కు సపోర్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఏదో సంథింగ్ ఉంది, మీరు హైదరాబాద్కు రాలేరు, హైదరాబాద్కు వచ్చి హాస్టల్ రూమ్లో ఉండలేరు, అలాంటి వాళ్లకు దిస్ ఈజ్ గుడ్. అంటే చాలా మటుకు ఖాళీగా ఉండి ప్లస్ హైదరాబాద్కు రాలేకపోయే వాళ్ళకు లైవ్ క్లాసెస్ బాగా యూజ్ అవుతాయి. యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ. మన క్లాస్ రూమ్ యాప్లోనే మీరు రైజ్ ద హ్యాండ్ అని ఉంటుంది, మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చెప్తున్న టీచర్కి తెలిసిపోయి హీల్ గివ్ పర్మిషన్ టు ఆస్క్ క్వశ్చన్స్.
మీరు మధ్యలో ఏదైనా డౌట్లు ఉంటే అడగచ్చు. ఇంకోటి ఏంటంటే Q&A సెక్షన్ ఉంటుంది, అందులో మీరు టైప్ కూడా చేయొచ్చు. సార్కు డైరెక్ట్లీ పింగ్ అవుతుంది. సో టీచర్ దాన్ని చూసి మీ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసుకుంటూ ముందుకెళ్తారనమాట. సో దిస్ ఇస్ ఆల్సో మీరు హైదరాబాద్కు రాలేకపోయినప్పుడు యూజ్ అవుతాయి లైవ్ క్లాసెస్. కమింగ్ టు డౌట్ క్లియరింగ్ సెషన్స్, ప్రతి క్లాస్ అయిన తర్వాత టీచర్ విల్ ఆస్క్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఒకవేళ మీరు హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, టీచర్ మీకు మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారు, మీరు డౌట్లను అడగచ్చు. మిగిలిన వాళ్ళు ఆ లైవ్ అటెండ్ అవుతుంటారు కదా, ఆ స్టూడెంట్స్ కూడా ఆ డౌట్స్ను వినచ్చు. సో దట్ మిగిలిన వాళ్ళకు కూడా అది ఒక రకంగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ విల్ బి దేర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది క్లాస్ ఇస్ ఓవర్. అలానే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ 10 days వన్స్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ సపరేట్గా ఒక 1 hour కండక్ట్ చేస్తారు. అందులో ఏంటంటే టీచర్ వచ్చి అలా కూర్చుంటాడు, మీరు పిల్లలు కూడా కనెక్ట్ అవుతారు లైవ్లో, మీకున్న డౌట్స్ అన్నీ డైరెక్ట్గా అడగచ్చు అనమాట. అంటే మాట్లాడచ్చు, ఫేస్ టు ఫేస్ కాకుండా ఓవర్ ది ఇంటర్నెట్ మాట్లాడుకోవచ్చు, డౌట్లు అడగచ్చు. టీచర్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆన్ ద స్క్రీన్, అది మీకు కనిపిస్తుంది. ఈవెన్ డౌట్ క్లియరింగ్ యాప్ చెప్పాను కదా, ఈ యాప్లో కూడా మీరు డౌట్స్ను పోస్ట్ చేశారనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని టీచర్ విల్ క్లియర్ ద డౌట్ అండ్ గివ్ యూ ద సొల్యూషన్స్. సో దిస్ ఈస్ లైవ్. లైవ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే హైదరాబాద్కు రాలేకపోయినప్పుడు, నేను ఎక్కడో ఉన్నాను బట్ ఖాళీ టైం ఉంది నాకు బాగా అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద రికార్డెడ్, దీన్నే సెల్ఫ్ పేస్డ్ అంటారు. రికార్డెడ్ క్లాసెస్ అంటే అన్ని క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టుంటారు. మన ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో సినిమాలు పెట్టినట్టు అన్నీ రికార్డ్ చేసి పెట్టుంటారు అనమాట. యూ కెన్ యాక్సెస్ అట్ ఎనీ టైం. మీకు రాత్రి 12:13 ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చదవాలనిపించింది అనుకోండి, చదువుకోవచ్చు. ఓపెన్ చేసి రికార్డింగ్ చూసుకొని నోట్స్ తయారు చేసుకొని, మీరు ఒకవేళ ఏదైనా ఒక పార్ట్ డౌట్ వచ్చిందనుకోండి, రివైండ్ చేసి మళ్ళీ విని క్లియర్ చేసుకోవచ్చు. పాసిబుల్ టు యాక్సెస్ మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లైనా వినొచ్చు. దట్ ఈజ్ అవర్ రికార్డెడ్. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అప్పుడప్పుడు దే విల్ కండక్ట్ ఎవ్రీ 10 days ఆర్ ఎవ్రీ 2 weeks వన్స్. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ అంటే ఒక పర్టికులర్ టైమ్ స్లాట్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 6 to 8 ఆర్ 6 to 7 టైం ముందే మీకు చెప్తారు, ఆ స్లాట్ కూడా చెప్తారు. ఆ టైంలో మీ డౌట్లన్నీ పేపర్లో రాసుకొని టీచర్ని అడగచ్చు డైరెక్ట్లీ, అంటే ఓవర్ ది వాయిస్ అడగచ్చు. ఈవెన్ డౌట్ క్లియరింగ్ యాప్ కూడా ఉంటుంది, దీనిలో మీరు డౌట్లు పోస్ట్ చేస్తే టీచర్ విల్ అగైన్ రైట్ ద సొల్యూషన్ అండ్ పోస్ట్ యూ బ్యాక్. సో ఇవన్నీ రికార్డెడ్ ఆర్ సెల్ఫ్ పేస్డ్. అంటే ఇది ఏంటంటే మనమే టైం టేబుల్ తయారు చేసుకొని బాగా సిస్టమేటిక్గా, అంటే బాగా వాట్ యు సే మోటివేట్ అయ్యి ఉన్న స్టూడెంట్స్కు ఇది బాగా యూజ్ అవుతుంది. సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్ మీరే షెడ్యూల్ చేసుకొని ఏది ఏ రోజు చదవాలి, ఎలా చదవాలి, ఎంత టైం స్పేర్ చేయాలి అని చూసుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలానే ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు, ఎక్కడో జాబ్ చేస్తుంటారు, నిజామాబాద్లో మారుమూల పల్లెలో జాబ్ చేస్తూ ఉంటారు, ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఎగ్జామ్ రాయాలని ఉంటుంది, ప్లస్ క్లాసెస్ కూడా వినాలని ఉంటుంది. వాళ్ళ కోసం రికార్డెడ్ బాగా యూజ్ అవుతాయి. అంటే మీరు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు కూర్చొని వినొచ్చు. ఈవెన్ మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ చూసే బదులు యూ కెన్ సీ అవర్ రికార్డెడ్ క్లాసెస్. ఏదైనా డౌట్ వస్తే మరీ వినొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మన క్లాస్ రూమ్ కోచింగ్లో ఎలా అంటే డైరెక్ట్ టీచర్ చెప్తున్నప్పుడు మీరు రాసుకుంటారు. ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ అయ్యారంటే మళ్ళీ సార్ని అడగాలి, క్లాస్ అయిన తర్వాత మళ్ళీ సార్ని అడగాలి. లేకపోతే 2 days తర్వాత సార్ ఆ రోజు అది చెప్పారు కదా ఇంకోసారి చెప్పు అని అడిగి క్లియర్ చేసుకోగలగాలి. బట్ ఇక్కడ అలా కాదు, మన ఓటీటీ నెట్ఫ్లిక్స్ మూవీ లాగా వెనక్కి వెళ్ళి మరి ఒక డైలాగును 2-3 సార్లు విని మళ్ళీ ముందుకెళ్ళచ్చు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ రికార్డెడ్ క్లాసెస్. రికార్డెడ్ క్లాసెస్ ఎప్పుడు యూజ్ అవుతాయి? మనకు ఒక ఫిక్స్డ్ టైంలో క్లాసెస్ వినలేకపోయినప్పుడు, దూరంగా హైదరాబాద్కు దూరంగా ఉన్నప్పుడు, ప్లస్ ఆల్రెడీ జాబ్ చేస్తూ మన టైం మన చేతుల్లో ఉన్నప్పుడు లేకపోయినప్పుడు రికార్డెడ్ క్లాసెస్ యూజ్ అవుతాయి.
దీనికి ఈ రికార్డెడ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకు సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోగలరు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు ద ఫ్రెష్ బ్యాచెస్, మన లైవ్ అండ్ క్లాస్ రూమ్ బ్యాచెస్ ఫర్ ట్రాన్స్కో, NPDCL, SPDCL 8th ఆగస్టుకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. 8th ఆగస్టు ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదే AEE కోసం 12th ఆగస్ట్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో వీటిని చూసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు అడ్మిషన్ డౌట్స్ డీటెయిల్స్ ఏవైనా కావాలి అనుకుంటే యూ కెన్ సీ అవర్ వెబ్సైట్. ఏదర్ ఇది కానీ ఇది కానీ ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, మీరు కావలిస్తే డౌన్లోడ్ చేయండి. ఆర్ అదర్వైజ్ మన IVR కాంటాక్ట్ నెంబర్ ఇది, దీనికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, టైం చాలా తక్కువ ఉంది, సమయం లేదు మిత్రమా. ఎందుకంటే ఏదో మన ఎగ్జామ్ 25th జనవరి అంటే రిపబ్లిక్ డే ముందు రోజు ఎగ్జామ్ ఉందనుకొని మీరు బాగా రిపబ్లిక్ ఫీల్ అయ్యి ఫ్రీగా ఉన్నారనుకోండి, ఇయర్ మారుతుంది, 24 నుంచి 25 అవుతుంది, కానీ మన ప్రోగ్రెస్ మారదు. అందరూ మనలాగా ఉంటారనుకుంటే అది కాదు, మిగతా వాళ్ళందరూ చదువుతూ ఉంటారు. ఒకవేళ అడిగినా కూడా వాళ్ళు నేనేం చదవలేదు అంటారు, కానీ వాళ్ళు చదువుతూ ఉంటారు. సో కాబట్టి గేరప్ చేసుకొని ఈవెన్ నోటిఫికేషన్ రాకముందే స్టార్ట్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సో 5 months మనం చదువుకోవడానికి టైం ఉంది. జనవరిలో ఒక 3 weeks మనకు రివిజన్ కోసం టైం ఉంది. సో జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్లన్నీ సింపుల్ క్వశ్చన్లే ఉంటాయి. ఎస్పెషలీ గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ అదర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయిన వాళ్ళు టెక్నికల్లో స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి టెక్నికల్లో కూడా పిల్ల క్వశ్చన్లే చేయండి. క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ ఇన్ అవర్ ఎగ్జామ్స్ కాబట్టి న్యూమరికల్స్ కూడా సింపుల్ న్యూమరికల్స్ ఉన్నవే చేయండి. ఏదో నేను పెద్ద లెందీ క్వశ్చన్లు చేస్తా, పొడుస్తా, పీక్తా అంటే కాదు. చాలా సింపుల్ క్వశ్చన్స్నే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. జనరల్ స్టడీస్ పైన జనరల్గా కాకుండా కాన్సన్ట్రేటెడ్ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే దిస్ ఇస్ అవర్ వీక్ ఏరియా. అండ్ అట్ ది సేమ్ టైం మన ఏస్ ఈజ్ ప్రొవైడింగ్ యూ టెస్ట్ సిరీస్. ఇది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూనే ఉన్నాం, మార్నింగ్ టు నైట్ చూస్తూనే ఉన్నాం. అలా మ్యాచ్లు సిరీస్లు చూస్తే ఓన్లీ చూడడం వల్ల మీరు క్రికెట్ ఆడలేరు. మీరు ఏ రోహిత్ శర్మనో కోహ్లీనో కావాలంటే మీరేం చేయాలి? ప్యాడప్ చేసుకొని ఫీల్డ్కి వెళ్ళి బాల్ను ఫేస్ చేయాలి. అప్పుడు కానీ మీకు ఫీల్డ్ కండిషన్స్ తెలియదు. సో మీకు ఫీల్డ్ కండిషన్స్ తెలియాలి అంటే టెస్ట్ సిరీస్ రాయాలి. మనం చదివాం మనం ఏ లెవెల్లో ఉన్నామనేది టెస్ట్ సిరీస్ రాస్తే కానీ తెలియదు. కాబట్టి ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ విత్ టెస్ట్ సిరీస్. ఏస్ ఈజ్ ప్రొవైడింగ్ యూ టెస్ట్ సిరీస్ ఆల్సో. ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ గివ్స్ యూ ద రియలిస్టిక్ ఫీల్డ్ కండిషన్స్. టెస్ట్ సిరీస్లో మన లెవెల్కు కొద్దిగా అటు ఇటు ఒక 5% అటు ఇటు ఫైనల్ రిజల్ట్స్ కూడా వస్తుందన్నమాట. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి, మీ తప్పులు మీరు తెలుసుకోవడానికి, మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, మీలో కామన్ మిస్టేక్స్ ఏవి చేస్తున్నారు అని తెలుసుకోవడానికి టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్ అనేది జాగ్రత్తగా చూసుకొని అకేషనల్గా మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ డిసప్పాయింట్ అవ్వకుండా, ఒకవేళ తక్కువ మార్కులు వస్తే డిసప్పాయింట్ అవ్వకుండా డబల్ మోటివేషన్ తోటి ఇంకా హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్తే దిస్ గివ్స్ యూ ద సక్సెస్. సో టెస్ట్ సిరీస్ నా దృష్టిలో టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఈ జనరల్ స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయని ఆలోచించకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే, అంటే ఇది 24-25 క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం జాబ్ కొట్టాలి.
ఎస్పెషలీ కోర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వాళ్ళకు ఇవి మంచి అవకాశం. ఎవ్రీ ఇయర్ వస్తుండడం వల్ల ఒక ఇయర్ మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కొడతారు అంతే అది. సో మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకోకుండా బుక్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.